Garuda Express, an international courier service. హాయ్ సాకే. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? యాజ్ ఇట్ ఇస్. యాజ్ ఇట్ ఈస్ సూపర్గా యోలా కనబడుతున్నావు. యో. సో నాకు యాక్చువల్గా నేను చూసిన నీతో పాడినప్పుడల్లా, నీ కెరీర్ని ఫాలో అయినప్పుడల్లా చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా నా కళ్ళ ముందు పుట్టినవాడివి కదా. సో మీ అందరికీ తెలుసు, బట్ ఇంకోసారి చెప్తున్నాను. మా నాన్నగారు, మా అమ్మగారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. అప్పట్లో హైదరాబాద్లో రౌడీ బ్యాచ్ వీళ్ళదే. ఓయ్ అంత లేదు. నాకు తెలుసు. నేను యాక్చువల్ రౌడీతనం అంతా నువ్వు ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నావు కదా, ప్రోగ్రామ్స్ కలిసి చేస్తున్నావు కదా, నీ దగ్గర నుంచి నేర్చుకున్నదే. నా దగ్గర నుంచి. అవును. సరే. యాక్చువల్గా నాకు అది కూడా ఆశ్చర్యం తెలుసు. ఎందుకంటే మీ నాన్న రామాచారి గారు రాముడు మంచి బాలుడు అన్నదానికి ఉదాహరణ, పక్కా ఉదాహరణ అనమాట వీళ్ళ నాన్న. నీకింత అల్లరి, ఇంత ఎనర్జీ ఇవన్నీ ఎలా వచ్చాయి చెప్పు? అంటే పాత సేయింగ్ ఒకటి ఉంది, తల్లి బిడ్డ న్యాయం చేయాలి అని. ఏంటది? ఒక సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంటుంది. సో మా నాన్న చాలా సాఫ్ట్వేర్ కాబట్టి నేను హార్డ్వేర్. నువ్వు హార్డ్వేర్. ఓకే ఓకే. అప్పుడు మాత్రమే ఒక సాఫ్ట్వేర్ ఒక హార్డ్వేర్ రెండు కలిస్తేనే ఒక సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అవును. బా, నీకు చాలా చాలా జ్ఞానం ఉందిరా. నేను చాలా నేర్చుకోవాలి నీ దగ్గర. నిజంగా నాకు గుర్తుండి రామాచారి నేను ఒకటే, మా ఇద్దరికి ఒక్కళ్ళే గురువు గారు పివి సాయిబాబా గారు. సో మేము నేర్చుకోవడము, ఆయన అంటే భయపడుతూ, మామూలు భయం కాదు అది. మాకు కూడా ఇప్పటికీ సాయిబాబా గారు అంటే మాకు కూడా ఒక రెస్పెక్ట్, భయం, చాలా చాలా అంటే గౌరవంతో వచ్చిన భక్తితో కూడిన భయం. కానీ అంత భయపెట్టి నేర్పారు కాబట్టే ఈరోజు నిజంగానే మీ నాన్నగారు. ఆయన కంపోజిషన్స్ మీరు అంత ఈజీ కాదు పాడడానికి, అది మాకు కూడా తెలుసు. ఆయన ఆ మాత్రం భయపెట్టకపోతే మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు. ఆ కంపోజిషన్స్ అంత స్టాండర్డ్గా వచ్చేవి కూడా కాదు. నీకు ఆయన కంపోజిషన్స్ ఏమైనా వచ్చా? అయ్యో, ఏదొచ్చు చెప్పు. నాకు చాలా వచ్చాయి ఆయన కంపోజిషన్స్. ఆయన ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాడేయగలుగుతాను నేను. అవునా? వెరీ గుడ్. సో నువ్వు ఆయనకు పాడాను కూడా ఒకటి రెండు. అవును, ఆ ప్రోగ్రాంలో నేను ఉన్నాను. ఆయన కంపోజ్ చేసిన పాట ఏదన్నా మన ఇద్దరం కలిసి పాడగలము? నాకు ఆయన కంపోజిషన్స్ అన్నిట్లోకి ఒకటి చాలా ఇష్టం, నేనేది పాడినా నీకోసం. నీకు తెలుసా, నాకు కూడా ఆ పాట చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేను. అంటే ఎక్కువగా మీ నాన్న పాడితే చాలా ఇష్టం. నాన్నే పాడారు అది. అండ్ ఆ పేరుతో ఒక సీడీ కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. అంటే తనకు బాగా సూట్ అవుతుంది కూడా, తన రామచారికి బాగా సూట్ అవుతుంది. సో ఈ పాట నేను కూడా ఇద్దరం కలిసి పాడదాం. ఓకే. నేనేది పాడినా నీకోసమే, నేనేది పాడినా నీకోసమే, నా ఆశ నా ధ్యాస, నా ఆశ నా ధ్యాస నీపైని నేనేది పాడినా నీకోసమే. సూపర్ సాంగ్, బిట్స్ తో సహా కదా. నిజంగానే అంటే పాత పాటలు మనకి మ్యూజిక్ తో సహా గుర్తున్నట్టు సాయిబాబా గారి కంపోజిషన్స్ అన్నీ అలా గుర్తుంటాయి. చాలా వండర్ఫుల్ సాంగ్. సో నువ్వు సాయిబాబా గారిని చూసావు, ఆయనతో పాడావు. ఆయన ఇప్పుడు చాలా యాక్చువల్గా కొంచెం తగ్గిపోయింది తిట్టడం అదంతా. అంటే ఒకప్పుడు చాలా మేము చాలా ఫేస్ చేసాము. తర్వాత మీ నాన్న వేరే వాళ్ళకి స్టూడెంట్స్ నేర్పిస్తుంటే కూడా చూసావు. నీకు ఎలా ఉంది ఆ డిఫరెన్స్? అంటే భయపెట్టి చెప్తే వింటారా పిల్లలు? స్టైల్ ఒక్కొక్కటి, అది డెఫినెట్గా చెప్తాను. అల్టిమేట్గా వాళ్ళు తిట్టినా ఒక కనెక్ట్ ఉండేది. ఇప్పుడు సాయిబాబా గారు తిడితే, అందరు తిడితే మళ్ళీ పడరు. అవును, అందరూ తిడితే పడరు. సాయిబాబా గారు కాకుండా ఇంకెవరైనా తిడితే వెళ్ళిపోతారు, అక్కడ నేర్చుకోరు. కానీ ఆయన తిడితే ఆయన కేవలం ఆ టైం వరకే తిట్టేవారు, ఆ ప్రాక్టీస్ సెషన్ వరకే తిట్టేవారు. కాబట్టి అండ్ ఆయనకున్న నాలెడ్జ్ ముందు ఆయన ఎంత తిట్టినా పర్లేదు అన్నట్టే ఉండేది. ఇప్పుడు నాన్న నేర్పించేది కంప్లీట్, మీకు తెలుసు ఆ స్టైల్ ఎలా ఉంటుందో, సాఫ్ట్గా ఒక మాట అనరు. సో రెండు డిఫరెంట్ స్టైల్స్. మెయిన్గా నేర్చుకునే స్టూడెంట్స్ ఏం చూడాలి, వాళ్ళ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంది, ఎలా నేర్పిస్తున్నారు.
వాళ్ళు తిడుతూ నేర్పిస్తున్నారా, కూల్గా నేర్పిస్తున్నారా, ఇది కాదు. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వస్తారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీ నాన్న లేనప్పుడు నువ్వు కూడా క్లాసెస్ తీసుకుంటావు, జూనియర్స్కి పిల్లలకి చెప్తూ ఉంటావు. అవును, నాది వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఓకే, మరీ అంత సాఫ్ట్ కాదు, మళ్ళీ అంత వైల్డ్ కాదు, సాకేత్. ఓకే, దట్స్ సాకేత్. సూపర్. అయితే ఈ ఇయర్ నీకు సూపర్గా స్టార్ట్ అయింది కదా. అవును, అంటే బిగినింగ్ ఈ బిగినింగే నాకు ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది. ఓం నమో వెంకటేశాయ అనే మూవీ అందరికీ తెలిసిందే. రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, నాగార్జున గారు. ఆ మూవీ January 7th ఆడియో లాంచ్ అయింది. సో ఈ ఇయర్ స్టార్టింగే నాకు ఒక మంచి డివోషనల్ అమ్మవారి పాట పాడాను. ఇట్ వాజ్ వెరీ అంటే ఒక చాలా పాజిటివ్గా స్టార్ట్ అయినట్టు ఇయర్. సో ఐ రియలీ థ్యాంక్ ఎందుకంటే అదే అమ్మవారి ఆశీస్సులు నీకు ఉన్నట్టుగానే ఈ ఇయర్లోనే నీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఫిల్మ్ కన్నుల్లో నీ రూపం, అది కూడా రిలీజ్ అయింది. అది కూడా ఫస్ట్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక్కడ లేవనుకుంటాను, మేఘాల్లో ఆకాశాల్లో విహరిస్తున్నావా? నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అక్కడికి వెళ్తే ఇంక ఇక్కడికి రావట్లేదు, మళ్ళీ పిలవరు. సో కన్నుల్లో నీ రూపమేకి ఎలా ఉంది, అంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది? యా, కన్నుల్లో నీ రూపమే రెస్పాన్స్ నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. విన్న వాళ్ళందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎస్పెషలీ మెలడీ సాంగ్కి మాస్ సాంగ్కి రెండు డిఫరెన్షియేట్ బాగా చేసావు. అటు మెలడీ మెయింటైన్ చేసావు, ఇటు మాస్ కూడా అంతే బాగా ఇచ్చావని చాలా మంచి పేరు వచ్చింది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని, థ్యాంక్ యూ, మ్యూజికల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా హిట్స్ అనేవి ఈ టైంలో చాలా చాలా అవసరం, చాలా అవసరం. హిట్ ఉంటేనే అవును ప్రాపర్గా ఉండేది. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, సింగర్గా నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నువ్వు పాడేవాడివి, అలా సింగర్గా చాలా బాగా ఎదిగావు. మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నీకు ఉందని మీ నాన్న అప్పుడు చెప్తూ ఉంటారు. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోటోలన్నీ రూమ్లో పెట్టేసుకుని ఉంటాడు, ఎప్పుడు ఆ కలిపేసుకుని చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడంటే అది సాధన, అంటే వాళ్ళలాగా అవ్వాలని. సో నీ అల్టిమేట్ గో, నీకు రెండిట్లో ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? రెండు. సింగర్ రెండు కళ్ళల్లో మీకు ఏది కళ్ళు టచ్ చేసావు సాకేత్ చాలా. సో మీకు మీరు రెండు కళ్ళకి మంచి ఐ మేకప్ వేసుకున్నారు, ఆ రెండిట్లో ఏది నచ్చింది మీకు? ఏ కంటిది నచ్చింది అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? రెండు బాగున్నాయి. అవునా? సో రెండు నచ్చాయి నీకు. అయితే మ్యూజిక్ డైరెక్టర్గా హిట్ అయ్యావు అనుకుంటే అవుతావు డెఫినెట్గా. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ అయిపోయావు. సో వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్గా అవకాశాలు న్యాచురల్, అది మనం ఏమీ లేదు. లేదా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడున్న జనరేషన్లో అయితే లేదు. రాసుకోవచ్చు మీరు. బికాస్ నేను కన్నుల్లో నిరూపమే చేస్తున్నప్పుడే, రిలీజ్ అవుతున్నప్పుడే కీరవాణి సార్ నాతో పాడించారు. నేను త్రూఅవుట్ బాహుబలికి కూడా వర్క్ చేశాను. మధ్య మధ్యలో ఎలా అవుతుంది మూవీ అన్నీ కనుక్కునేవారు సార్ కూడా. అలానే సాయి కార్తిక్ గారు కూడా నాకు ఇప్పుడు నా ట్రైలర్ లాంచ్కి వచ్చారు, ఆయనే ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ నా మాస్టరింగ్కి కూడా చాలా హెల్ప్ చేశారు, మిక్స్ అండ్ మాస్టర్కి సాయి కార్తిక్ గారు. కాకుండా ఆయనతో పాడిస్తూనే ఉన్నారు నాతో. సో అట్లాంటివి ఏమీ లేవు. నేను ఐఎమ్ వెరీ బిజీ బీయింగ్ అ సింగర్ ఆల్సో. ఇది తెలిసినా, ఇది ఆల్రెడీ మార్కెట్లో అందరికీ తెలుసు దట్ ఐఎమ్ డూయింగ్ అ మూవీ అని. అట్లీస్ట్ మన ఇండస్ట్రీ వర్గాలలో అందరికీ తెలుసు. అంతమందికి తెలిసినా నా సింగింగ్ ఆఫర్స్ అయితే ఎక్కడా తగ్గలేదు. అవునా? యా, ఈ జనరేషన్ ఆ విధంగా లక్కీ. ఎందుకంటే 1-2 ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు అవును, ఒక 4-5 years బ్యాక్ వరకు కూడా అది ఉండింది, లేదని కాదు, అది ఉండింది. కానీ లక్కీగా ఇప్పుడు లేదు. కానీ మెయిన్గా ఏంటంటే దానికి నీ బిహేవియర్ కూడా కొంచెం కారణం అని నా ఉద్దేశం. అంటే నువ్వు అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు, అందరితో కలిసిపోతావు, ఆ విధంగా అందరికి దగ్గర కాగలిగావు అనుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారి కాంబినేషన్లో మెగా మూవీ ఓం నమో వెంకటేశాయ, దాంట్లో నువ్వు పాడిన అమ్మవారి పాట షూర్ నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఆఫ్ కోర్స్ నేను పాడాను కదా, ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది. మహాపద్మ సద్మే మహాదేవి పద్మే మహాపద్మగాత్రే మహాపద్మనేత్రే మహామాతృతత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే.
మహాభక్తవంద్యే మహాసత్యసంధ్యే మహామంత్రమాణ్యే మహాశ్రీవదాన్యే మహామాతృతత్వప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే అలమేలు మంగే. సూపర్, చాలా బాగుంది. Biryani pot. A traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100 plus fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house, Texas, New Jersey, California, Georgia, and in Colorado, Virginia, coming soon. This is Sridhar Kanchanakutla. We started the biryani pot ago like 4 years ago, and now we expanded into 13 locations. And we have like 5 locations in Texas area. There are 2 locations in Dallas, one in Houston, Austin, San Antonio, and in the eastern part, and as well as the Bay Area. And we are very much specialized in biryanis and Hyderabad Deccanese food. And our crowd speaks for it, and we are very specialized in one of the most tastable Indo-Chinese items. You can always log into our website www.biryanipot.usa.com. ఈ మధ్య కాలంలో మెలోడీ సాంగ్సే రావడం చాలా కష్టం అయిపోయింది సింగర్స్కి. అన్ని ఫాస్ట్ బీట్, పాప్, వెస్టర్న్, ఐటమ్ నెంబర్స్ ఇలాంటివి. సో ఇందులో మెలోడీ సాంగ్సే కష్టమైనప్పుడు అందులో భక్తి గీతం పాడే అవకాశం ఇంత తొందరగా నీ కెరీర్లో రావడం. క్లాసికల్ హిందుస్థానీ స్టైల్ ప్లస్ కర్ణాటక స్టైల్ రెండు కలిపి చాలా బాగా చేశారు కిరాణి గారు. సో నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ కదా, అదృష్టం ఎంతమందికి వస్తుంది. రియల్లీ ఫీల్ బ్లెస్డ్. అండ్ నాకున్న ఇంకొక నా లక్ అనుకోవచ్చు, నా అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకు అంటే ఈ రీసెంట్ టైమ్స్లో నేను పాడిన ఈ 5-6 సాంగ్స్ కూడా ఒక్కదానికి ఇంకో దానికి సంబంధం లేదు. ఆల్ డిఫరెంట్ జానర్స్. ఒక అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే మూవీలో ఒక కవాలి పాడాను. ఒక కవాలి పాడాను, కార్తిక్ గారు కవాలి పాడించారు, సాయి కార్తిక్ గారు. అలానే ద్వారకా అనే మూవీలో ఒక ఫాస్ట్ బీట్ అంటే కొంచెం టంగ్ ట్విస్టర్ లాంటి పాట పాడాను. గందరగోళం జరిగేస్తుంది రా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వడికి ఎరకరమా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆపేదెవ్వడు రా అమ్మ అమ్మ మమ్మ 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 ఈ స్టైల్లో వెళ్తుంది. అండ్ సురేష్ బొబ్బిలి గారు మా అబ్బాయి అనే మూవీలో ఒక సాయిబాబా పాట. ఇన్ని రోజులు మనం షిరిడి సాయి పాటలన్నీ వింటే హే పాండురంగా స్టైల్లోనే ఉంటాయి. ఇందులో ఒక క్లైమాక్స్ సాంగ్ అనమాట. సో ఆ బీట్ మెయింటైన్ అవ్వకుంటూ హే సాయిరామ్ హరిహర ద్వయముఖ సాయిరామ్ అని అదొక డిఫరెంట్ సాంగ్ పాడింది. సో ఆల్ డిఫరెంట్ సాంగ్స్ అలా పాడుతున్నాయి. సెల్ఫీ రాజా అనే మూవీలో దాని టైటిల్ సాంగ్ పాడాను. ఇట్స్ అ మాస్ సాంగ్ మళ్ళీ. సో అన్ని డిఫరెంట్. ఆ విధంగా నువ్వు చాలా లక్కీ అయితే. అవును కదా, ఎందుకంటే కెరీర్లో ఒక 10 years 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పాడుతూ ఫస్ట్ 6 monthsలోనే ఒక పడిన 6-7 సాంగ్స్ డిఫరెంట్ జానర్స్, ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేకుండా పాడడం అనేది. సో ఈ నువ్వు చెప్పిన పాటలన్నీ ఇప్పుడు నీతో పాడిస్తాము, వింటాము. అయితే దానికి ముందు ఒక చిన్న క్వశ్చన్. అంటే చాలామంది మన సింగర్స్ని చూస్తూ ఉంటాము. సింగర్ కావడం అంత ఈజీ కాదు, ఎంత టాలెంట్ ఉన్నా కూడా. అంటే పాపులారిటీ రావడం, సింగర్గా ఒక బ్రేక్ రావడం అనేది. సో ఆ బ్రేక్ కోసం కోరస్లు పాడాలి, ట్రాక్స్ పాడాలి, రీ రికార్డింగ్లో ఏమైనా బిట్స్ ఉంటే పాడాలి, అన్నీ పాడాలి. సో ఇవన్నీ పాడి చాలా కాలం పాడి సంగీత దర్శకులకి రోజు వాళ్ళని కలుస్తూ వాళ్ళతో చేరువవుతూ అలా ఛాన్సులు వచ్చి అలా బ్రేక్ వచ్చి మంచి సింగర్స్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ నీ విషయంలో నీకు ఒక అదృష్టం ఉంది. ఎందుకంటే నాన్నకున్న మంచి పేరు వల్ల డైరెక్ట్గా తను ఫీల్డ్లో లేకపోయినా
ఈ ఫీల్డ్లో ఇప్పుడున్న గాయని గాయకుల్లో దాదాపు 90% LMA లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి వచ్చారు. సో ఆ అకాడమీకి ఒక మంచి పేరు ఉంది, మీ నాన్నకి చాలా మంచి పేరు ఉంది. సో నీకు అవకాశాలు అట్లాగా ప్లేట్లో పెట్టి బాబు అరటిపండు ఇలా ఒలిచి సమస్య లేదు లేదంటావా? ఫస్ట్ మీరు చెప్పిన ప్రాసెస్ అంతా నేను కూడా దాటి 5 ఏళ్ల నుంచి నేను కూడా అందరికీ కోరస్లు పాడాను. నేను కూడా అందరికీ ఇప్పటికీ పాడుతున్నాను. కోరస్ పాడడం అన్నది అదేం తక్కువ కాదు, చాలా. ఇన్ఫాక్ట్ సోలో సాంగ్ కన్నా కోరస్ పాడడమే కష్టం. అవును, ఎందుకంటే 3-4 కోఆర్డినేషన్ ఉండాలి కదా. సో అది ఎప్పుడు తప్పుగా అని నేను అనుకోను, తక్కువ అని నేను తప్పని నేను అంటలేదు, అంత కష్టపడాలి అంటున్నాను. అంతా కష్టపడి వచ్చాను నేను కూడా 100%. ఎందుకంటే మీకు తెలుసు నాన్న యాటిట్యూడ్ తెలుసు, నా యాటిట్యూడ్ తెలుసు. మా ఇద్దరికి, నాన్నకి నా కొడుకు మీరు పాడించండి అని చెప్పే ఇది లేదు, నేను రామాచారి గారి అబ్బాయిని అని చెప్పి అప్రోచ్ అయ్యేది నాకు లేదు. సో ఇద్దరం ఆ క్లియర్ కట్ అండర్స్టాండింగ్లో మేము ఇద్దరం ఉంటాం కాబట్టి నేను నా డెమోస్ ప్రాపర్గా పంపించి నన్ను ఎక్కడో షోస్లో పాడింది విని నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి కలిసి మ్యూజిక్ ఇన్ఛార్జ్లను కలిసి పాడినవే కానీ ఏది డైరెక్ట్ సిల్వర్ స్పూన్ లేవు. ఓకే, సో డైరెక్ట్గా కష్టపడి వచ్చి అన్ని స్టీల్ స్పూన్లే. సో సూపర్ సింగర్ ఎలాగా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సూపర్ సింగర్ నేను ఈటీవీ సప్తస్వరాలు అనే రియాలిటీ షోలో ఐ వాజ్ ఇన్ ద టాప్ 10 అనమాట. అక్కడ నేను కొంచెం స్టేజ్ అనేసరికి కొంచెం హావభావాలు అవి ఇవి కొంచెం ఎక్కువ కదా నాకు. అది చూసి సూపర్ సింగర్ 2లో నన్ను, అప్పుడు చిన్నపిల్లల సిరీస్ అవుతాను సూపర్ సింగర్ జూనియర్స్. నువ్వు చిన్నప్పుడు నన్ను చూసి ఏమన్నా నేర్చుకున్నావేమోరా? చాలా కదా, హావభావాలు మరి హావభావాలు అన్నీ ఎందుకంటే యు ఆర్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ డెఫినెట్లీ. బికాస్ నేను ఎన్ని షోస్ మీరు డాడీ కలిసి చేసేవారు కదా, ప్రతి షోలో నేను వచ్చేవాడిని. పర్ఫార్మెన్స్ అనేది మీ దగ్గరే కదా నేర్చుకున్నాను. అందరు మీ బ్యాచే కంప్లీట్గా. నేనేం ఎక్కడ బయటికి వెళ్ళిపోయి బాంబేలోనో చెన్నైలోనో లేను కాబట్టి మొత్తం నేను ఈరోజు ఏదైతే ఉన్నానో అది కంప్లీట్గా మీ బ్యాచ్ వల్లే. అది నేను 100% రాసిస్తాను. నేను ఇందులో ఎలిమినేట్ అవ్వగానే అందులో యాంకరింగ్గా అడిగారు, యాంకరింగ్ చేశాను నేను. తర్వాత అలా మా టీవీతో ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. ఫాలోడ్ బై సూపర్ సింగర్ 8లో మెంటర్గా చేశాను. సూపర్ సింగర్ 5లో పార్టిసిపేట్ చేయాల్సింది మిస్ అయింది నేను వైజాగ్లో ఉండడం వల్ల. ఓకే, సో 8లో మెంటర్గా చేశాను. సూపర్ సింగర్ ఆ సిరీస్లో చాలామంది సింగర్స్ పాడారు, బట్ మెయిన్గా ఎక్కువ పేరు వచ్చింది, పాపులారిటీ వచ్చింది నీకు సమీరాకి అనుకుంటాను కదా. అంటే దాంట్లోంచి సమీరా, రమ్యకి. రమ్య అప్పటిదాకా పాడేది కానీ తెలీదు, రమ్య ఫేస్ తెలీదు. ఎన్నో సినిమాలు పాడింది కానీ రమ్య ఫేస్ తెలిసింది మాత్రం సూపర్ సింగర్ 8 వల్ల. సో మీ ముగ్గురు స్టార్స్ దొరికారు అనమాట మాకు సూపర్ సింగర్ నుంచి. డెఫినెట్గా స్టార్సే కదా మరి, ఇంత బిజీగా ఉంటూ ఇన్ని సినిమాల్లో పాడుతున్నారంటే. నీ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే? ఇంకా చాలా ఫ్యూచర్, ఇంకా చాలా పాటలు పాడతావు నువ్వు, మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ చేస్తావు అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగుకే పరిమితం అవుతావా, లేకపోతే హిందీ మీద కన్ను పడిందా లేదా? ఎప్పుడో చిన్నప్పటి నుంచే ముందు అక్కడే పడిందా? అక్కడి నుంచే ఆ కన్నును అలా తీసుకొని వచ్చి ఫస్ట్ ఇక్కడ ఇది చూడు, ఆ తర్వాత అక్కడ ముందు ఇల్లు గెలువు తర్వాత రచ్చ గెలుద్దు అని అన్నావా? ఓకే, అలా కన్నును లేక. ఓకే, సో అక్కడ నీకు టోటల్గా నీ కెరీర్లోనే కాదు అసలు సింగింగ్కి సంబంధించి నేను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? వన్ అండ్ ఓన్లీ వన్, శంకర్ మహాదేవన్ గారు. 100% అన్డౌటెడ్లీ. ఓపెన్ సీక్రెట్ ఇది, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ప్రతిసారి అడుగుతారు. సో శంకర్ మహాదేవన్ గారిని నువ్వు ఐడలైజ్ చేస్తావా, ఇమిటేట్ కూడా చేస్తావా? ఒకప్పుడు తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇమిటేషన్ వచ్చింది నాకు. ఆ ఇమిటేషన్ మన కిరాణి సరే పిలిచి, నువ్వు పాడుతుంటే ఎక్కువ ఆయన వస్తున్నాడు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు, ఇంకో శంకర్ మహాదేవన్ మాకు అక్కర్లేదు, నీ స్టైల్ నీ వాయిస్ బయటకు తీసుకొచ్చుకో, నీది మంచి వాయిస్, నువ్వు కావాలని చేస్తున్నావు అని నేను అనను, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా విని ఇప్పుడు నన్ను కూడా నేను పాడుతుంటే నేను ఏ పాట పాడినా ఒక ఇలా ఆశాభంస తొంగి చూస్తుంటున్నా. అలానే ఇప్పుడు ఎందుకు ఘంటసాల గారి తర్వాత ఎంతమంది ఆయన అంటే తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అవి మనం చూస్తుంటే. ఓకే, మన కొంతమంది ఉన్నారు ఇప్పుడు, గంగాధర్ అంకుల్, మిత్ర గారు, శరత్ చంద్ర గారు, వీళ్ళందరినీ పక్కన పెడితే మిగతాది మీరు త్యారగాన సభకి వెళ్తే తెలుస్తుంది. అప్పటిదాకా మామూలుగానే మాట్లాడతారు.
హాయ్ విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు అని మామూలుగానే మీరు ఎలా ఉన్నారండి? మీరు ఏం పాట నేను చాలా బాగున్నానండి, అంతా బాగానే ఉంది, నేను ఆఫీస్ నుంచి వచ్చాను. మీరు ఇవాళ ఏం పాట పాడుతున్నారండి? ఘంటసాల గారిని పాడుతున్నాను, మదన మనోహర్ ఓ అవునా, నాకు చాలా ఇష్టం అండి ఆ పాట. ఒకసారి పాడినప్పుడు చూడండి. బదద బదో ఖర సుందరలాటి అని వచ్చేస్తుంది వాళ్ళకి, ఎందుకంటే అది తెలియని ఇన్ఫ్లుయెన్స్ అది. అలానే నాకు శంకర్ మహాదేవన్ గారిది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. కట్ చేసుకొని నా వాయిస్ తెచ్చుకున్న తర్వాత. కానీ నువ్వు ఎంత కష్టపడ్డా కూడా శంకర్ మహాదేవన్ గారికి నీకు ఒక పోలిక ఉంది. ఏంటో అది ఒక ఏమంటారు, ఒకటి ఉంది, పోలిక, సారూప్యం. అవును, ఎందుకంటే ఆయన సింగర్ మ్యూజిక్ డైరెక్టర్, నేను సింగర్ మ్యూజిక్ డైరెక్టర్. వావ్, ఇంకొకటి కూడా ఉంది, ఆయన బ్రెత్లెస్ పాడాడు, నువ్వు బ్రెత్లెస్ పాడావు. చూసావు ఎలా పట్టేసాను. సో ఈ బ్రెత్లెస్ సాంగ్ ఎలా వచ్చింది ఛాన్స్? బ్రెత్లెస్ సాంగ్ యాక్చువల్లీ చాలా మందితో ట్రై చేశారు నేను పాడకముందు. ఏదో ఛానల్లో నేను బ్రెత్తో పాడారా? వాళ్ళు కొంచెం కష్టపడి పాడారు, నేను ఇష్టపడి పాడాను. ఓకే, సో ఒక ఛానల్లో ఎక్కడో నేను మహాప్రాణ దీపం పాడుతూ చూశారు మూవీ డైరెక్టర్ బాబీ లక్ష్మణ్ గారు. చూసి ఈ అబ్బాయితో ట్రై చేద్దామన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాబీ లక్ష్మణ్, ద డైరెక్టర్ ఆఫ్ ది మూవీ, యుగంధర్ గారు ద ప్రొడ్యూసర్. అండ్ ఆయన ఫస్ట్ స్పాట్ చేశారు నిన్ను. ఆయనే ఫస్ట్ స్పాట్ చేసింది. కార్తిక్ కూడా గంటల మై వెరీ గుడ్ ఫ్రెండ్, తను మా అకాడమీ స్టూడెంటే, లిటిల్ మిషన్స్ అకాడమీ స్టూడెంటే. సో కార్తిక్ కూడా గంటలకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అల్టిమేట్లీ గోరేటి వెంకన్న గారు, ఇట్స్ హిస్ సాంగ్ అంటారు, బికాస్ హిస్టారికల్ సాంగ్, ఇట్స్ హిస్టారికల్ సాంగ్. ఎందుకంటే అంత 10 జిల్లాల గురించి ఎక్కడ ఎవరిని హర్ట్ చేయకుండా కేవలం ఆ జిల్లాలోని గొప్పతనాల గురించి చెప్తూ రాసిన పాట. హైదరాబాద్లో పోనీ హైదరాబాద్లోనే ఉంటున్నాం కదా, హైదరాబాద్లో ఇన్నున్నాయా అని చెప్పి పాట పాడిన తర్వాతే తెలిసింది. అలా ప్రతి వాళ్ళు వాళ్ళ జిల్లాలలో ఇన్నున్నాయా అని చెప్పి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతాలకి చాలామంది వెళ్ళడం, టూరిజం కొంచెం పెరగడం ఈ పాట వల్ల జరిగింది, డెఫినెట్గా జరిగింది. సో ద అల్టిమేట్ క్రెడిట్, ఎందుకంటే ఒక తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది కదా ఈ పాట. ఎవరైనా తెలంగాణ గురించి చెప్పుకోవాలన్నా కూడా, దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా చేస్తే వాళ్ళు తెలిసేసుకోవచ్చు. అంత బాగా రాశాడు ఆయన, అద్భుతమైన పాట. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఎంతేనా అంటే బ్రెత్లెస్ యాక్చువల్గా స్టేజ్ మీద చాలా ఈజీ కాదండి పాడడము. రికార్డింగ్లో పాడేటప్పుడు కూడా నేను 2 రోజులు అసలు మాట్లాడకుండా నీట్గా అన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని అంతా బాగుండి పాడాను. అందుకనే నేను ఒక శివతాండవం చేశాను బ్రెత్లెస్. అవును, కూడా పాడాను. అయితే అందరూ అనుకుంటారు బ్రెత్లెస్ అంటే బ్రెత్ ఎక్కడ తీసుకోకుండా పాడతారని, పాడితే చచ్చిపోతారు. వి విల్ డై. ఇట్స్ అ టెక్నిక్ అండి, ఇట్స్ అ రికార్డింగ్ టెక్నిక్ అండ్ ఇట్స్ అ ఫార్మాట్ అనమాట. అంతకుమించి కానీ మామూలు పాట కంటే కొంచెం ఎక్కువ కష్టం ఉంటుంది. డెఫినెట్ గా చాలా ఎక్కువ కష్టం ఉంటుంది. మామూలు పాటలకు ఈజీగా పాడేసి తెలియాలి, ఏ వర్డ్ లో కట్ చేయాలో తెలియాలి. సో అసలు మీరు చూసారు, చాలా మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి, కానీ దాని వెనకాల ఎంత విఎఫ్ఎక్స్ చేయాలో ఈ మధ్య తెలుస్తున్నాయి పబ్లిక్కి, బికాస్ వాళ్ళు అలానే మాది కూడా అండి. సో బ్రెత్లెస్ కూడా అలాంటిదే, సంథింగ్ లైక్ దట్. సో నువ్వు పాడగలిగినంత. పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణా, వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోనా, పదగతుల వాణి స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి, తాళాల జోల దరువులయాల సంబూరమాడి సింగీడి మేళ, మోదుగు పూల వసంత హేళ తంగెడు పూల బంగరు నీల, చెమ్మి కొమ్మన పాల పిట్టల కంతులేసే ఆ జింక పరుగుల, ఇడుపిడుపున జానపదంబులు ఇంపుక పూస్ కవనవనంబులు ఎగసిపారే ఎన్నెన్నో ఏరులు, మురిసి ఆడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాతపు ముద్రల బండ మన పనిగిరి కొండ,
పదుమనాయకుల దేవరకుండ మేటిరాచకుంట కొలునుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన పోధ యాదగిరి నర సన్న మొక్కులు చానుపాడు సైదన్న సూక్తులు వడిబడి కళబడి కుడి ఎడమలబడి గడీల పొగరును దించిన దళము వాడిగ వడిసెల విసిరిన కరము పడి పరుగులు పెట్టిన జులుము నందికొండ నీటితో నిండా ఊరూరున పైరులు పండ కరువుల బరువులు జరుగును దూరు నల్లకొండ వరి తరిమాగాను. ఈ పాట వల్ల నాకు ఇంకోటి ఏంటంటే వాక్శుద్ధి పెరిగింది. అవునా? అంటే అవును, మరి ఇలాంటి వర్డ్స్ ఉంటే వాక్శుద్ధి పెరక్కేమవుతుంది, వర్డ్స్ మీనింగ్ తెలుసుకొని ఆయనతో కూర్చొని సార్ దీని మీనింగ్ ఏంటి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నాకు పర్సనల్గా నాకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది ఈ పాట వల్ల. కానీ నిజంగా ఎంత లక్కీ అనిపిస్తుంది నాకు కదా నిజంగా. అంటే ఇన్ని టఫ్ సాంగ్స్, ఇన్ని వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఇంత తక్కువ స్పాన్లో రావడం నిజంగా అంటే ఈ పాట ఎంత హిట్టో నేను చూసాను. అంటే నీతో పాటు ప్రోగ్రామ్ యుఎస్లో టూర్లో స్పెషల్గా డాలస్లో అసలు మొత్తం అందరు స్టాండింగ్ ఓవేషన్ సూపర్. నువ్వు నిజంగా చాలా లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ నైస్. మొత్తం క్రెడిట్ మా దేవుడికి, పేరెంట్స్కి, గురువులకి అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ బంధుక్. అంటే మామూలుగా ఇప్పుడు మీకు చూస్తుంటే తెలుస్తుంది అంటే కనిపించినంత మంచోడిని కాదు, మంచివాడు వేలే, అలా కాదు, అల్లరి చేస్తాడు బాగా. అమ్మాయి కూడా నువ్వా? సో చాలా చాలా అల్లరి చేస్తాడు. ఎంత అల్లరంటే సాకేత్ ప్రోగ్రాంలో ఉంటే లేకపోతే రికార్డింగ్లో ఉంటే ఫుల్ ఎనర్జీ అనమాట. అందరూ ఎనర్జీగా ఉంటారు, అందరు ఇట్లా ఛార్జ్ అయిపోయి ఉంటారు అనమాట. నువ్వు అంటే పాటలే కాకుండా ఇంకా నీకు చాలా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయని నాకు తెలుసు. ఓన్లీ ఎక్స్ట్రా క్వాలిటీస్ ఎక్స్ట్రాలు ఉన్నాయని లేదు. థ్యాంక్ యూ. అంటే ఛానల్లో అలా అంటే బాగుండదని అంతకంటే మనసులో అదే అనుకున్నాను, మనసులో ఎక్స్ట్రా ఆపేసుకున్నాను. మిగతాది ఆడియన్స్ కోసం చెప్పారనమాట. ఫస్ట్ సింపుల్గా ఒక నీకు ఇష్టమైన హీరోది బాలకృష్ణ గారిది ఒక డైలాగ్ చెప్పవా? బాలయ్య బాబు గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఫస్ట్ పాయింట్ అది ఇది కట్ చేసేయండి. అది మీరు కట్ చేసినా కట్ చెప్పినా ఆయనకు కూడా తెలుసు పర్సనల్గా, బికాస్ ఆయన చాలాసార్లు కలిశాను. ఆయన మనిషి చాలా మంచోడు అండి, పర్సనల్గా కలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను కలిశాను యాక్చువల్లీ. ఆయన నాలెడ్జ్ చూసి నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ప్రతి విషయంలో ఎంత నాలెడ్జ్ అంటే ఆయన తెలియంది మాట్లాడారంటే అది ఎంత అథెంటిక్. కొన్ని విషయాలు మటుకు లైక్ అంటే ఒక పూజలకు సంబంధించినవి కానీ మన తెలుగు సంస్కృతికి సంబంధించినవి కానీ అలానే హిస్టరీ గురించి చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, బస్ అయిపోతావు. సూపర్. చాలా బాగుంది. ఇంకెంతమందిని ఇమిటేట్ చేయగలవు నువ్వు? చేస్తాను అందరినీ. సరే, అయితే మా కోసం మీ గ్రూప్ నుంచో మీ కాంటెంపరీలో లేకపోతే మీకు సీనియర్ ఎవరో ఒకళ్ళు ఒక సింగర్ని ఇమిటేట్ చేయి. నేను ఇలాగే ప్రోగ్రామ్లో అడుగుతాను, నేను ఇన్ని వాయిస్లు పాడతాను కదా, ఒక డిఫరెంట్ వాయిస్లో పాడండి, మీరు పేరు చెప్పండి, మీరు అడుగుతూ వెళ్ళండి, నేను పాడుతూ ఉంటానండి. అంతే. మనోగారిని ఇమిటేట్ చేస్తావా? నానా ఏమన్నా బాగున్నావా, నాన్నలు అన్నాడు అంతా ఓకేనా, చెయ్యాలరా, సరిగ్గా చేయరా, ఈ స్టైల్లో ఉంటుంది మాట్లాడుతుంటే. పాడుతూ ఉంటే మీరు సపోర్ట్ చేయాలి. మోనా మోనా ఆ 2 లైన్లు మీరు పాడగలుగుతారా? ఓకే, పాడితే నేను కంటిన్యూషన్ ఎలా పాడాలో కూడా చెప్పండి. మోనా 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 హై మోనా 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 గ్యాసోలీనా. ఓకే సరే, నేనే పాడేసుకుంటాను. నేను గొంతు కలుపుతాలే. గ్యాసోలీనా అరే మోనా మై డియర్ గ్యాసోలీనా, గుండె తానే కొట్టుకొని ట్రాపోలీనా, నీ కళ్ళు కంబసా నేను నీ కొలంబసా, లంగార్ని నే వెయ్య నువ్వు వాడే కళాలి పేరు పట్టాసే. సూపర్ అబ్బా, చాలా బాగుంది. స్టైల్లో ఉంటుంది. మనోగారిని ఎవరు ఇమిటేట్ చేయక చూడలేదు నేను ఇంతవరకు. అంటే ఆయన బాలుగారికి చాలా దగ్గరగా ఉంటూనే కొంచెం ఆయన ఓన్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. బాలుగారిది మనోగారిది అవును, వాళ్ళిద్దరి డిఫరెన్స్ మీకు దోస్త్ మేరా దోస్త్ అనే సాంగ్ లో బాగా తెలుస్తుంది. అవును అవును, చాలా బాగుంటుంది. దాంట్లో బాలుగారిని పాడతాను, మనోగారు పాడతావా? ఎందుకు రెండు నేనే రెండో పద. ఇంకా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, ఈ స్టైల్లో ఉంటుంది. సూపర్ సూపర్, ఫ్రెండ్స్ చాలా బాగుంది. నేను జస్ట్ ఇమిటేట్ చేస్తాను, వాళ్ళ వాయిస్ మిమిక్ చేయట్లేదు.
అదే. వాళ్ళ Mannerisms. స్టైల్ అండ్ మేనరిజం. ఐఎమ్ జస్ట్ ఇమిటేటింగ్ దెమ్, ఐఎమ్ నాట్ మిమికింగ్ దెమ్. సో వాయిస్ ఒక్కటి పక్కన పెట్టి మిగతావన్నీ తెస్తే ఇమిటేషన్, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మిగతావన్నీ పక్కన పెట్టి వాయిస్ ఒక్కటి తెస్తే మిమిక్రీ. ఇప్పుడున్న సింగర్స్లో చాలా కొద్దిమంది సింగర్స్లో, అందులో నీ అంత యంగ్ సింగర్స్లో అటు పాత పాటలు కొత్త పాటలు రెండు వచ్చినా వాటి గురించి తెలిసినా వాళ్ళు చాలా తక్కువ అవును. నాకు తెలిసి. ఉంటే గింటే LMA స్టూడెంట్సే ఉంటారు. ఉన్నారు, దాంట్లో బయట కూడా ఉన్నారు. దాంట్లో కూడా నువ్వు అవునా. ఎక్కువ మిగతా వాళ్ళకంటే అనుకుంటున్నాను నేను. శ్రీకృష్ణ అన్న శ్రీకృష్ణ నాకంటే ఎక్కువ. శ్రీకృష్ణ అల్టిమేట్. శ్రీకృష్ణ అన్న తర్వాత మేబీ నేను నన్ను వేసుకోవచ్చు. అంటే శ్రీకృష్ణ కొంచెం ఏజ్లో నీకంటే సీనియర్ కాబట్టి అండర్స్టూడ్, అందుకే నీ ఏజ్ అన్నాను నేను. సేమ్ ఏజ్ గ్రూప్, జస్ట్ 3-4 years డిఫరెన్స్. అదేలే, వాటెవర్. అంటే మీరు పెరిగిన వాతావరణం, మీరు యంగ్ ఇప్పటి యూత్ కదా, అవును సో చాలామందికి పాత పాటల దగ్గరికి వచ్చేసరికి కొంచెం నట్టుతారు అవును. పాడడంలో కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ సాంగ్స్ రావడంలో కానీ. సో అలా నీ దగ్గర చాలా కలెక్షనే ఉందనుకుంటున్నాను. సో నీతో ఒక ఘంటసాల గారి డ్యూయట్ ఏదన్నా పాడదాం మన ఇద్దరం. ఏదన్నా ఏదన్నా మనం చాలా లేదు పాట పాడి కదా, హాయ్ హాయిగా ఆమెని సాగే పాడదామా, హాయిగా పాడదామా. అది పాడదాం. ఈ పాట ఎప్పుడు మీ నాన్న నేను పాడేవాడు. అవును, సో అందుకని ఈరోజు నేను పాడతాను. హాయి హాయిగా ఆమని సాగే, హాయి హాయిగా ఆమని సాగే, సోయగాల గనమోయి సకా, హాయి సకా, హాయి హాయిగా ఆమని సాగే. లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా, సనిద మదనిసా గమ గమ దని సా రిసని దని సరి సని సరి సని దని ని దని ని దని మదద మదద మద గరి గమ దని లీలగా పువ్వులు గాలికి ఊగా, కలిగిన తలపుల వలపులు రేగా, కలిగిన తలపుల వలపులు రేగా, ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా, హాయి హాయిగా ఆమని సాగే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇలా పాడుతుంటే కదా. ఈ పాటలు ఎప్పుడు పాడినా ఒక ఫీల్ ఉంటుంది. అవును అవును, నైస్ ఫీల్. ఈ ఒక సాటిస్ఫాక్షన్, యా, మంచి పాట పాడాలి, సాటిస్ఫాక్షన్. సో నువ్వు మీ నాన్న దగ్గరే లలిత సంగీతం నేర్చుకున్నావు. అవును కదా. నీ క్లాసికల్ ఎవరు నేర్పారు? యా, నేను ఫస్ట్ క్లాసికల్ నేర్చుకుంది ఓరుగంట లీలావతి గారి దగ్గర. ఆవిడ మీ నాన్నగారు కూడా గురువుగారు? గురుగారు మా అమ్మమ్మ యాక్చువల్లీ. ఓ, మా అమ్మ సొంత పిన్ని. అవునా, ఓకే. దానికి స్టోరీ ఉంది, తర్వాత మీకు మా నాన్నని ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలుస్తుంది. అలా ఆవిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూనే చాలా జరిగి నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. Biryani pot. A traditional Hyderabadi food chain in America. Committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house. Texas, New Jersey, California, Georgia, and in Colorado, Virginia, coming soon. This is Sridhar Kanchanakutla. We started the Biryani Pot ago like 4 years ago, and now we expanded into 13 locations. And we have like 5 locations in Texas area. There are 2 locations in Dallas, one in Houston, Austin, San Antonio, and in the eastern part, and as well as the Bay Area. And we are very much specialized in biryanis and Hyderabad Deccanese food. And our crowd speaks for it, and we are very specialized in one of the most tastable Indo-Chinese items. You can always log into our website www.biryanipotusa.com.
అని తెలుసు కొత్త స్టోరీ. సో దాని తర్వాత నీతా చంద్రశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మోహన్ కృష్ణ గారి దగ్గర నేర్చుకుని ప్రస్తుతానికి వైజాగ్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను క్లాసిక్. అంటే ఇంతమంది గురువుల్ని మార్చడానికి నువ్వు మార్చావా వాళ్ళే? లేదు నేనే మార్చాను. ఇంకా చాలు బాబు ఈ అల్లరి బాబోయ్ వేరే గురువుని చూసుకో అన్నారా? లేదు నేనే మార్చాను. ఎందుకంటే ది ఓన్లీ రీజన్ దట్ ఐ చేంజ్ అంటే అప్పట్లో ఇల్లు మారినప్పుడల్లా గురువు గారు మారారు. ఆ ఏరియా తగ్గి. సో ఇంత చిన్న ఏజ్ లో అంటే ఇంకా చెప్పు. రాయల్ స్కూల్ ఆఫ్ లండన్ నుంచి పియానో 5 grades నేర్చుకున్నాను. వావ్. థియరీ 3 grades కంప్లీట్ చేశాను. అబ్బా బాబా గ్రేట్ రా నువ్వు. సో ఎట్లాగన్నా ఇక్కడ జెండా పాత ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ జెండా పాత వెళ్దామని. అంటే పోల్ వాల్ట్ అంటారు చూడు, ఇలా పాతి ఆ కర్రతో పాటు కర్రతో హెల్ప్ తీసుకొని అది జంప్ చేయడం. సూపర్ ఐడియా. మరి నువ్వు కూడా ఇలాగా లైక్ హిందీకి సంబంధించిన రియాలిటీ షోస్ కానీ అంటే అటువైపు నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ వెళ్ళాలి మొన్ననే, బట్ నా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు నీ హిందీ ప్రొనౌన్సియేషన్ కూడా నేను విన్నాను. ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మందికి మనందరికీ కూడా ఎక్కువ సౌత్ ఇండియన్ యాక్సెంట్ అనేది అంటే ఇప్పట్లో కొంచెం తక్కువలే. మీరు ఎక్కువ హిందీ వింటూ ఉంటారు కాబట్టి. ఎస్సా క్యా బాత్ హై. ఎందుకంటే నన్ను అందరు కాంప్లిమెంట్ చేసేది హిందీ విషయానికి వస్తే ఆ సౌత్ ఇండియన్ యాక్సెంట్ ఉండదు. అది ఎప్పుడు నేను గమనించలేదు. బట్ ఇంకెవరైనా అది ఉన్న వాళ్ళు పాడితే నాకు అర్థమవుతుంది. హిందీ పాటలలో నాకు మోస్ట్ నచ్చిన పాట అందరూ మీకు చెప్పే ఉంటారు, కజ్రా మొహబ్బత్. మీరు టోన్ చేంజ్ చేసి పాడడం నాకు చాలా ఇష్టం. కానీ అప్పట్లో నేను సారేగామా వాజ్ రన్నర్ అప్, దాని తర్వాత మేరే అవసరం విన్నర్. అంటే అక్కడికి వెళ్ళడానికి సారేగామా ఫస్ట్ రియాలిటీ షో ఎవర్ ఎనీ దీంట్లో. సో అటువంటి కార్యక్రమానికి వెళ్ళడమే కాకుండా నాకు వితౌట్ ఆడిషన్ పిలిచారు నన్ను, తెలుసా. నేను అప్పటికి ఆల్రెడీ దుబాయ్లో సోన్ నిగమ్ గారితో ప్రోగ్రాంలో ఉన్నప్పుడు వీళ్ళు డైరెక్టర్ చూసి అంటే ఒక 5-6 steps వదిలేశారు నన్ను పాప. అక్కడి నుంచి ఎక్కించారు అనమాట. సో అది యు డిజర్వ్ ఇట్ కూడా కదా. యా. కానీ ఏంటంటే మా ఫ్రెండ్ చెప్తూ ఉంటారు అనమాట, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది లాగా తొందరపడి 10 ఏళ్ళు ముందు పుట్టేస్తావు విజ్జి నువ్వు అని. సో అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కప్పుడు ఒక నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్కి ఇప్పుడున్న ఇన్ని ఛానల్స్కి ఈ టైంలో ఛానల్స్ ఉన్నాయి యాక్చువల్గా. అప్పటికే నేను ఈటీవీలో యాంకర్గా చేస్తున్నాను. బట్ అట్లీస్ట్ హిందీ వరకు అయితే ఎవరికి తెలియదు. లేదు. అదే ఇప్పుడు ఒక శ్రీరామ్ చంద్ర కావచ్చు, ఒక రేవంత్ కావచ్చు, ఒక కారుణ్య, ఒక హేమచంద్ర, అందరికీ ఎలా తెలిసారంటే హిందీ వరకు ఎక్స్పోజర్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా హిందీ ఛానల్స్ చూడడం మొదలెట్టి వాళ్ళకి తెలిసింది బేసిక్గా. అప్పుడు మీరు వెళ్ళిన టైంలో మ్యాక్సిమం మ్యూజిషియన్స్ చూసేవారేమో ఆ షో, మన తెలుగులో ఉన్న మ్యూజిషియన్. కామన్ పబ్లిక్కి తెలియదు. కరెక్ట్, తెలియదు. ఇంత ఏదన్నా కానీ మీడియా ఇంత విగరస్గా ఇంత పవర్ఫుల్గా లేదు. అవును. సో మీరందరూ అదృష్టవంతులు. సో ఒకటి అదృష్టం, ఇంకోటి దురదృష్టం. ఆ టైంలో మీకు ఇంత కాంపిటీషన్ కూడా లేదు మా జనరేషన్లో. బికాస్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉండేసరికి చాలా మంది కొత్త టాలెంట్స్ వస్తున్నారు. మాకు లిటరలీ ఒక 100 మంది మధ్యలో మేము ఫైట్ చేస్తున్నాం. మీరు చేశారు కాబట్టి 10 members మధ్య, మాకు 100-500 అని కూడా అనొచ్చు. అవును. సో ఇంతమంది కాంపిటీషన్లో నీ కాంటెంపరీ సింగర్స్లో వేర్ డూ యూ థింక్ యూ స్టాండ్? అంటే నీ మ్యూజిక్ డైరెక్టర్గా అంటలా, టాకింగ్ అబౌట్ సింగర్. అంటే వాట్ ఆర్ యువర్ ప్లస్ పాయింట్స్? ఐల్ టెల్ యూ వాట్ ఎవ్రీ సింగర్ హ్యాస్ అ ప్లస్ పాయింట్, హ్యాస్ అ మైనస్ పాయింట్. ఇప్పుడు హేమచంద్రలో ఉన్న ప్లస్ నాలో ఉండకపోవచ్చు, నాలో ఉన్న ప్లస్ హేమచంద్రకు ఉండకపోవచ్చు. అలా ఎవ్రీబడి హ్యాస్ అ ప్లస్, హ్యాస్ అ మైనస్. I think I shouldn't rate myself. If I start rating myself, my rating will come down. My TRP rating will come down. అంటే యు ఆర్ సెల్ఫ్ క్రిటికల్. యా, సెల్ఫ్ క్రిటికల్. చాలు, మనం ఏం చేస్తున్నాం అన్నది తెలుసుకుంటే చాలు. నేను ఇప్పుడు 4th పొజిషన్లో ఉన్నాను, నాకంటే 3 ఉన్నారు, ఇది వద్దు. దట్స్ వాట్ ఐ ఫీల్. నేను ఇప్పుడు చూస్తున్న మీ సింగర్స్ అందరిలో
ఒకలాంటి అంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునే ఒక అవును. నేచర్ చూస్తున్నా. అవును. అంటే ప్రోగ్రామ్ సంబంధించి కానీ రికార్డింగ్ సంబంధించి కానీ రికార్డింగ్ నేను రాలేకపోతే వెంటనే ఇంకొక సింగర్కి మేమే సజెస్ట్ చేయడం, లేకపోతే అక్కడ అవసరం ఉంది అక్కడ రికార్డింగ్ ఉంది వెళ్ళమని చెప్పడం. వెళ్ళి పాడుతున్న తర్వాత కూడా మాకు ఆ పాట సూట్ అవ్వకపోతే ఇది మాకంటే వేరే వాళ్ళకి బాగుంటుందండి అని వదిలేసి వచ్చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవునా? ఓ అలా అంటే అది చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది నిజంగా. అంటే ఒకళ్ళ కాంపిటీషన్ ఉండాలి డెఫినెట్గా, హెల్దీ కాంపిటీషన్. మా జనరేషన్ అయితే ఐ స్ట్రాంగ్లీ అండ్ ప్రౌడ్లీ సే దట్ మా జనరేషన్లో దేర్ ఆర్ నో కుళ్ళూస్ అండ్ కుతంత్రాల్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మీ బ్యాచ్ అందరినీ. నాకు చాలా నిజంగా ముచ్చటేస్తుంది. చాలా చాలా బాగుంది. ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ కోఆపరేషన్ వెరీ నైస్, చాలా బాగుంది. సో ఇంకా నువ్వు అనుకుంటున్నట్టే నువ్వు నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, కాంపిటీషన్కి గెలవాలి, వెళ్ళడమే కాకుండా అండ్ నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవాలని నేను చాలా 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 కోరుకుంటున్నాను. బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. అయితే నువ్వు ఇందాక సాయి కార్తిక్ది ఒక కవాలి పాడానన్నావు, నాకు ఒకసారి వినాలని ఉంది అది. జరా ఇతరాओ तो सावले राजा, जरा इतराओ तो सावले राजा, चांद उतरा है मेहंदी लगा के, रंग सादा है तेरा उसके आगे, हैरत में है जहाँ है सारा, है हो हैरत में है जहाँ है सारा, ऐसा नसीब महबूब तेरा. ఇలా వెళ్తుంది. करम उस रब का बहताब बन के, चमका तेरे किस्मत का ये तारा, लाखों में एक हंसी महबूब तेरा, जरा इतराओ तो सावले రాజా. ఈ స్టైల్ వెళ్తుంది. సూపర్. అయితే మొత్తం హిందీలో ఉంది. మొత్తం హిందీ. నేను అనుకున్న పాట కవాలి స్టైల్ లేదు, హిందీ ప్రాపర్ కవాలి. సెటప్ కూడా మీరు మూవీలో అలానే ఉంటుంది. మంచి ఇది ఏ మూవీ అన్నావు? అప్పట్లో ఒకడు ఉండేవాడు. అప్పట్లో ఉంది. ఈ మూవీ కూడా చాలా బాగుంది. చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. నేను వావ్, మంచి మూవీ. సో అలా చాలా వైరుధ్యమైన ఛాన్సెస్ నీకు వస్తున్నాయి. వాటన్ని ఫుల్గా నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. అయితే నేను పాట కాకుండా నెక్స్ట్ ఒక చిన్న టాస్క్ నీకు. నువ్వు చాలా మాటకారివి అని నాకు తెలుసు. అంటే ఎలాగైనా అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు నీ మాటలతో హ్యాండిల్ చేయగలవు. సో ఇప్పుడు అటువంటి పని ఒకటి చెప్తాను నీకు. నేను ఒక ప్రోడక్ట్ నా దగ్గర ఉంది, ఆ ప్రోడక్ట్ నువ్వు అమ్మాలి. ఆ ప్రోడక్ట్ ఏంటో నీకు తెలియదు, ఓకేనా? నువ్వు ఇవన్నీ డబ్బింగ్లు వస్తుంటాయి కదా, చూస్తూ ఉంటావు కదా. ముందు నాకు బాధగా ఉండేది, ఆ తర్వాత ఏదో వాడాను అలాగా. సో ఆ ఎక్స్పీరియన్స్తో నువ్వు ఒక ప్రోడక్ట్ నమ్మాలి. ఆ ప్రోడక్ట్ ఏంటో నీకు తెలియదు. సో ఎనీ ప్రోడక్ట్ని నువ్వు ఎలా సేల్ చేస్తావు? ప్రోడక్ట్ ఏంటో చెప్పండి. అయ్యో చెప్తే ఇంకా గేమ్ ఏముంది, అయ్యాక చూపిస్తాను నీకు. నువ్వు ఇంతవరకు వస్తువే కదా, వస్తువే, ఒక వస్తువు అంటే నువ్వు దాన్ని జనరల్గా చేసుకో, ఏమన్నా చేసుకో, అయ్యాక నీకు చూపిస్తాను దేనికి. ఒకప్పుడు నేను చాలా నీరసంగా, చాలా బాధగా ఒక డిప్రెషన్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. ఒక అవకాశం కూడా వచ్చేది కాదు. కనీసం ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదు పాటలు పాడడానికి. చాలా బాధపడుతూ ఉండేవాడిని, ఎంతో బాధపడుతూ ఉండేవాడిని. అనుకోకుండా ఒక షోలో విజయలక్ష్మి గారు కలిసి ఒక ప్రోడక్ట్ నాకు ఇచ్చారు. అది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే, ఓ 10 సినిమాల్లో పాడుతూ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా విజయలక్ష్మి గారిని కలిసి ఆ ప్రోడక్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే నాలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు. ఒక చిన్న ఇంటరప్షన్. ఆ ప్రోడక్ట్ ఏంటి? తినేదా, తాగేదా? గురుగారు, తినాలా, తాగాలా, రాసుకోవాలా, పూసుకోవాలా, ఏంటి అని? మీరు ఆ ప్రోడక్ట్ని తినొచ్చు, తాగొచ్చు, రాసుకోవచ్చు, పూసుకోవచ్చు, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఉంచుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. సూపర్ సూపర్ సాకేత్, నిజంగా. అయితే కదా, నీకు పాటల ఛాన్సులు రాకపోయినా నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బింగ్ టీవీల్లో ఇలా చెప్పుకుంటూ ఉండు. సూపర్. అవి లేకపోయినా దోశలు వేసుకుంటేనే బతుకుతా కదా. సో ఇంతవరకు నువ్వు ఇంత ఆవేశంగా, ఇంత ఆనందంగా, విచారంగా, రకరకాల హావభావాలతో చేసిన ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసా నీకు? తెలుసుకోవాలనుందా? అవును,
మీరు ఖచ్చితంగా దీన్ని వాడండి. రాసుకోండి, పూసుకోండి కూడా. రాసుకోండి, పూసుకోండి. కాకపోతే మీరు రాసుకునేది మీ బ్రష్కి, పూసుకునేది మీ పళ్ళకి. ఆహాహా, దీన్నే మాట కడతాను, దీన్నే తెలివితేటలు అంటారు. ఇది వాడిన తర్వాత నా పళ్ళు తెల్లగా అయ్యి ఎటువంటి వాసన రాకుండా అందరూ పిలవడం మొదలెట్టారు. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఈ మధ్యకాలంలో టీవీ ఎంత పాపులరో మనకి ఛానల్స్ అంటే ప్రైవేట్ యూట్యూబ్ డిజిటల్ మీడియా చాలా పాపులర్ అయిపోయింది. చాలా అయిపోయింది కదా. సో మెనీ ఇంటర్వ్యూస్. అవును. సో నాకైతే ఇంటర్వ్యూ అనగానే సగం నేను కొంచెం అంటే అబ్బా వద్దులే మళ్ళీ నా అనుకుంటా. ఎందుకంటే చెప్పిందే చెప్పి అలవాటు అయిపోయి అదొక టేప్ రికార్డర్ నొప్పినట్టు అలాగే వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఈ మధ్య కాంట్రవర్సీస్, వాటి ప్రోమోస్ ఇలా చాలా చాలా జరుగుతున్నాయి. అలాంటివి నువ్వు ఏమైనా ఫేస్ చేసావా? ఒకటి అయ్యో చేశాను నేను ఒకసారి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, నేను ప్రేమలో ఉన్నాను, మీరు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలంటే చూడండి అని చెప్పి ఒక ఇంటర్వ్యూకి ప్రోమో ఇచ్చా. చాలా ఫేమస్ అయిపోయింది అది. వీడు ఏంటి రివీల్ చేసేస్తున్నాడా లేకపోతే ఎవరైనా ఉన్నారా వీడికి, ఇవన్నీ. కానీ కట్ చేస్తే నేను ప్రేమించేది నా మ్యూజిక్ అని చెప్పి చెప్పాను. అసలు నథింగ్, సిల్లీ అది. అదేలే, సో అన్నీ అలాగే ఉంటాయి కదా. కొన్ని మటుకు అక్కర్లేని పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారు, కాంట్రవర్సీ ఇవన్నీ. కొద్దిగా అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే కేవలం ప్రచారానికి ఉపయోగించుకునేవి, అదే ఏమో అంత మరి టూ మచ్గా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకూడదు. అలాంటివి ఏం లేవా? మిగతా సింగర్స్ చాలామంది చూస్తూ ఉంటాను కదా, అందరికంటే నీకు కొంచెం యాటిట్యూడ్, కొంచెం గర్వం, కొంచెం పొగరు, వాట్ ఎవర్ అంటే ఉన్నాయి. మొహం మీద మాట్లాడే వాళ్ళంటే యాటిట్యూడ్, గర్వం అని అంటున్నారు ఈ మధ్య. దాన్ని నేనేం చేయలేను కదా. ప్లీజ్ మీరైతే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను చూస్తాను, అందుకే నేను నమ్మలేదు, అందుకే నీతో అంటున్నాను. బట్ నమ్మకపోతే ఈ క్వశ్చన్ రాదు కాదు సార్. అంటే చాలా మంది నేను అన్నారన్నమాట, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం మానేసి. సర్లేండి, అంటే యాక్చువల్గా ఇంతమంది అంటే అది తప్పు కాదు కదా. అది మీ వాళ్ళకి వదిలేస్తున్నాయి. ఇంకా నా యాటిట్యూడ్ నాది, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే పెరిగాను. లైట్ లైన్ అయ్యో అని ఇలాంటి క్రియేట్ చేసుకొని, టాపిక్ తెలియకుండా మనమే క్రియేట్ చేసుకొని, కావాలని ముందే అనేసుకొని, ఇలా నాకు యాటిట్యూడ్ ఏదో ఒక టాపిక్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు అక్కడ టిక్ 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 మంచి కలర్లు మార్చేసి ఒక ప్రోమో కట్ చేసుకోవచ్చు. అంతే అంతే. సో మీకు ఒక కంటెంట్ ఇచ్చా ప్రోమోకి కదా. థ్యాంక్స్ రా. సో ఇది కూడా దీని వెనక కూడా నీ యాటిట్యూడ్ కనపడుతుంది. జాలీ యాటిట్యూడ్. జాలీ యాటిట్యూడ్. యమహోని యమ యమ అందం చెలరేగింది యగబిగా తాపం. నమహోని జమ జమ పాటం సుడిరేగింది ఎడపెడ తాళం. రోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహోని యమ యమ అందం చెలరేగింది యగబిగా తాపం. నమహోని జమ జమ పాటం సుడిరేగింది ఎడపెడ తాళం. నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జె కట్టి, గుట్టుగా సెంటే కొట్టి, వడ్డాణాలే ఒంటికి పెట్టి, తెల్లని చీర కట్టి, ముల్లెలు చుట్టి, హిసరారెట్టి, పచ్చని పాదాలెట్టి, ఎర్రని బొట్టు పారానెట్టి, చీకటింట దీపమెట్టి,
నీకు చింత పక్కనెట్టి నిన్ను నన్ను దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టిపోతావద్దే చిట్టంకి చేపట్టినాడే కూసే వల్లంకి కట్టేది మూడే ముళ్ళం నువ్వు పుట్టింది నా కోసమం ఇక ఈ గొడవ నా గొడవ పేనుకునే ప్రేమలలో యమహో నీ యమ యమ అందం సుడిరేగింది ఎడపెడ తాపం నమహో నీ జమ జమ పాటం చెలరేగింది అగాబిగా తాపం. వాహ్ క్యా టైమింగ్ హే ఈ పాట ఎప్పుడైనా బాగా పాడాలి అంతే రూల్ కదా. అదే ఇళయరాజా గారి పాట వినగానే అంటే సింగర్స్కే కాదు మ్యూజిషియన్స్ కూడా రెడీ అయిపోతారు అలర్ట్ అవ్వాల్సిందే కదా, ఒక ఉత్సాహం వస్తుంది. వస్తుంది. యా సో ఇళయరాజా గారి దగ్గర పాడాలని అంటే నీకు రెహమాన్ కూడా చాలా ఇష్టం నాకు తెలుసు. సో నాకు అలాంటి ఇళయరాజా గారి aspirations ఉన్నాయా? యా డెఫినెట్గా రెహమాన్ గారి ఆర్కెస్ట్రేషన్ అంటే ఇష్టం, కానీ నా గురువుగా నేను ట్రీట్ చేసేది మాత్రం ఇళయరాజా గారిని. నాకు ఇళయరాజా గారు అంటే ఇద్దరు ఇష్టమే, ఇళయరాజా గారు కొంచెం ఎక్కువ ఇష్టం. ఆయన కంపోజిషన్స్ని మనం స్టడీ చేస్తూ జాగ్రత్తగా ఏది ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ వాడాడు, ఏ లెక్క ఎలా వాడాడు అన్నది తెలుసుకుంటే చాలు. అదే ఒక ఎన్సైక్లోపీడియా. నీ మూవీలో అంటే నువ్వు మ్యూజిక్ చేస్తున్నప్పుడు వీరెవరి ప్రభావం అన్న ఉందా నీ మీద? నా మీద చాలా ఎక్కువ మళ్ళీ శంకరేశంలో ఇది ఉంటుంది, ఓకే కిరవాణి సార్ది ఉంటుంది. అవునా? చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను చాలా ఎక్కువ ఫాలో అవుతాను కానీ కిరవాణి సార్ని, మణి శర్మ గారిని, వీళ్ళిద్దరిది. వావ్ ఆ ముగ్గురివి 3 స్టైల్స్ 3 డిఫరెంట్ స్టైల్స్ కదా, బాగా ఫాలో అవుతాను. అండ్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ సాయి కార్తిక్ గారిది. ఎవరినైనా వదిలేవా? అందరి పేర్లు చెప్పావు. లేదు, నేను అట్లా ఏం చెప్పలేదు. ఇంకా ఎంతమంది ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ నేను నిజంగా ఫాలో అయ్యేవాడిని. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క జానర్ నేను ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి. ఒక ఇంట్రొడక్షన్, ఒక పబ్ స్టైల్ వెస్టర్న్ స్టైల్ సాంగ్ చేయాలంటే సాయి కార్తిక్ గారిలానే చేయాలి అని అలా కూర్చుంటాను. మంచి మాస్ చేయాలంటే సాయి కార్తిక్ గారు, డిఎస్పి ఎలా ఉంటాయి పాటలు, పీక్స్. మెలోడీ చేయాలంటే కీరవాణి గారు, మెలోడీ చేయాలంటే కిరవాణి గారు, రిచ్ సాంగ్ చేయాలంటే సాంగ్ చేయాలంటే మణి శర్మ గారు. సో అండ్ ఓవరాల్గా ఒక డిఫరెంట్ సౌండింగ్లో వీళ్ళెవ్వరిది మళ్ళీ కాపీ కొట్టినట్టు ఉండకుండా ట్రై చేసి కొత్త సౌండింగ్లో చేయాలంటే మళ్ళీ శంకరేశంలో ఎలా చేస్తారు, ఎలా ఫాలో అవుతారు. ఇంతమంది ప్రభావం అంటే ఇంతమంది ఛాయలు నీ మీద ఉన్నాయి. నా మీదే కాదు, ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు ఓన్లీ ఆశా బాన్స్లో వస్తారు, లేదు అందరూ వచ్చి అందరు తొంగి చూసి వెళ్తారు. కొంచెం ఆవిడ ఎక్కువ తొంగి చూస్తారు, ఆవిడ ఎక్కువ తొంగి నాకు అలానే శంకరేశంలో కొంచెం ఎక్కువ తొంగి చూస్తారు. చూస్తారు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్గా. చారీని చూసి చాలా గర్వంగా ఉంటుంది, ఎందుకంటే ఇంతమంది మంచి మంచి గాయని గాయకుల్ని చిత్ర పరిశ్రమకు అందించాడు, అందిస్తూ ఉన్నాడు. అండ్ ఒక సింగింగ్ మాత్రమే కాకుండా మంచి వాల్యూస్, మంచి ప్రిన్సిపల్స్తో అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. అంటే ఒక సింగింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక పాట నేర్పించి పంపించడం కాదు. సో ఇంకా చాలా ఉంది జీవితంలో పైకి రావడానికని నేర్పించిన ఒక టోటల్ ఫినిషింగ్ స్కూల్ అంటాను నేను కదా, ఫినిషింగ్ స్కూల్స్ అంటారు కదా, లైక్ ఒక ప్రాపర్ ఒక మనిషిగా చేసి ఒక అన్ని కావాల్సిన వాల్యూస్ అన్ని ఇచ్చి పంపించడం. నీకు ఇంకా అడ్డే లేదు అన్నంతగా దూసిపోతున్నావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు నేషనల్ లెవెల్లో కూడా మంచి మంచి నువ్వు అనుకున్నవన్నీ తీరాలి. యా నువ్వు అనుకున్నవన్నీ చేయాలి, నీకు మంచి ఆపర్చునిటీస్ రావాలి. మీ అందరి సపోర్ట్ ఉండాలి ఎప్పుడు నా మీద, ఇలా మీ అందరు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు నన్ను ఇలా బ్లెస్ చేస్తూ, నేనేమైనా కొంచెం నా కళ్ళు కొంచెం అలా పైకి వెళ్తే మొట్టగా వచ్చి గట్టిగా ఒకటి మొట్టక్కర్లేదు, నాలాంటి వాడికి కొట్టచ్చు గట్టిగా కొట్టి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొస్తాను. నేను మ్యాక్సిమం వెళ్ళను, దాటి వెళ్ళను, నా కాళ్ళు నేల మీదనే ఉంటాయి. ఎప్పుడైనా బై మిస్టేక్ ఇలా వెళ్తున్నా మీరు తెచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తప్పకుండా. So Saket, once again, thank you so much. Thank you so very much. And all the best for your future projects. Thank you. Okay, all the very very best. May ఇందులో God bless you with ఇందులో a bright ఏముందో future. నాకు గెస్ చేయాలని ఉంది. టూత్ పేస్ట్ పెద్ద ప్యాక్ ఇచ్చుంటారు కదా. అవును, ఇందాక ఎందుకంటే చిన్న ప్యాక్ తోనే నీకు అన్ని మంచి మంచి విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్వీట్ గిఫ్ట్. Yeah.